నమస్కారం. సార్ మీరు అవునా ముంగట ముంగటికి స్థానిక 20-21-5-37 వార్డులో భూమి పూజ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మా 20 వార్డు కూడా వచ్చారు సారు. పిలవగానే ఇంతకుముందు గతంలో కూడా నేను కనీసం ఒక 50 లక్షల వర్కులు ఇప్పటికి చేసి ఉన్నాను. ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా ఇది కూడా 20 లక్షల వర్కులు ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే మన ఇప్పుడు కాబోయే మన అభివృద్ధి జగిత్యాల అభివృద్ధి అంటే నిజంగా చెప్పాలంటే సంజయ్ కుమార్ గారి. నేను ఎందుకంటున్నా అంటే వారు పట్టుదలతోటి జగిత్యాలను మాత్రం అభివృద్ధి కొరకే, వారు పార్టీకి సంబంధం లేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కలుపుకొని ఈ రోజు అభివృద్ధి జరుగుతుందంటే నిజంగా చెప్తున్నా జగిత్యాల ఒక రూపాన్ని తీసుకొస్తున్నారు. దానికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఒకటేంటంటే డబుల్ బెడ్రూమ్ కూడా సార్ ఒక లక్ష్యంగా తీసుకున్నాడు. ఒక 20,000 మంది గరీబ్ వాళ్ళను సెట్ చేయడానికి వారు చేసిన దానికి నాకు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉన్నా కానీ వారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు ప్రత్యేకించి ఇప్పుడు ఆ సార్ గిట్ట పట్టించుకోకపోతే పని కాకపోవు, ఎక్కడో అక్కడ పెండింగ్ ఉంటుండే, శిథిలం అయిపోతుండే. అవి సారు పట్టుకొని ప్రత్యేకించి పనిచేస్తున్నాడు కాబట్టి వారికి ఈ గరీబ్ వాళ్ళకి నిజంగా చెప్తున్నా డబుల్ బెడ్ వచ్చిన అందరికీ అదృష్టవంతులే. వాళ్ళందరూ ఒక 20,000 మంది జనాభా జగిత్యాల నుండి పోయి
వాళ్ళు సెట్ అవుతారు కాబట్టి వారికి ప్రత్యేకించి సార్ కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే. ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు వారి దయ వల్ల వాస్తవానికి, ఎందుకంటే ఒక పని కావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఏందో అది కౌన్సిలర్లకు మాకు తెలుసు. వాడికి 20 లక్షల చొప్పున 48 వాళ్ళకు 20 లక్షలు పెట్టారు ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు. వారికి మా వాడగట్టు తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఈరోజు జగిత్యాల పట్టణాభివృద్ధిలో భాగంగా 21వ వార్డు లతా టిఫిన్ సెంటర్ పక్కకున్న గదిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, దాని మీద స్లాబ్ మంజూరు చేయడం జరిగింది. దీనికి భూమి పూజకు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి, జ్యోతి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈలకు, మీడియా మిత్రులకు, అలాగే నా తోటి కౌన్సిలర్లకు, నా వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. సార్, ఈ వార్డులో సుమారుగా మనకు కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు అభివృద్ధి పనులు చేసుకున్నాం సార్. అందులో భాగంగానే ఈ వార్డుకు ఒక ప్రధాన సమస్య వాటర్ సమస్య. అది మనం ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పూర్తి చేసుకోవడం జరిగింది. కాకపోతే ఒకటే సార్, ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది కొంచెం ఎక్కువ లీకేజ్లు అవుతున్నాయి. దాన్ని అధికారులకు ఇదివరకు నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీ ఆధ్వర్యంలో మరొకసారి చెప్తున్నా, కానీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధిలో మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల పట్టణంలో 5వ వార్డు, 21వ వార్డు, 20వ వార్డు, 37వ వార్డుకు సంబంధించిన TUFIDC నుంచి 3rd ఫేజ్ కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలకి ఈ రోజు గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఒక్కొక్క వార్డుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో 20 లక్షలు కేటాయించడం జరిగింది. ప్రతి వార్డుకి 48 వార్డులకు సంబంధించిన సమానంగా మరి ఏ కౌన్సిలర్ కూడా నాకు తక్కువ కాదు, ఏ కౌన్సిలర్ కూడా నాకు ఎక్కువ కాదు, అందరూ నా తమ్ముళ్లే, అందరూ నా చెల్లెళ్ళే అని చెప్పేసి అందరినీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి, ప్రతి ఒక్క వార్డు డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో అభివృద్ధి ధ్యేయంగా మరి ముందుకు వచ్చి మరి సంజయ్ అన్న ప్రతి వార్డుకి 20 లక్షలు కేటాయించడం 3rd ఫేజ్ లో జరిగింది. కాబట్టి మరి అభివృద్ధి అనేది కృష్ణానగర్ చాలా పాత వాడకట్టు, ఇక్కడ ఒక ప్రపంచం ఇక్కడ ఉంటుంది. ప్రతి ఆత్మీయులందరూ ఈ కృష్ణానగర్ లోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ చాలా ఇక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది, పాత పురాతన ఏరియా. కాబట్టి మరి అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ వార్డుకి సంబంధించిన ఒక గత 3-4 నెలల కింద వచ్చినప్పుడు కూడా ఇక్కడ డ్రైన్ అనేది ఇక్కడ హోటల్ ఉంటుంది పక్కనే, కాబట్టి డ్రైన్ అనేది బాగా పాడైపోయింది జరిగింది. మరి ఇక్కడ వార్డులు కూడా గతంలో కూడా వేసిర్రు, మళ్లీ పాడైపోయినాయి. కాబట్టి సో మళ్లీ వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వేసుడు. ఇప్పటికే 1 కోటికి చిల్లర ఇక్కడ మనం పనులు చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ రోజు 20 లక్షలతో ఈ రోడ్డు, ఇంకా పక్క రోడ్డు ప్లస్ ఈ డ్రైన్లని పెట్టుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే డ్రైనే కాదు, డ్రైన్ మీద స్లాబ్ కూడా వేయాలి. ఇక్కడ ఇందాకే సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది. 21 వార్డుకు సంబంధించి వాటర్ సమస్య ఉంది. గతంలో మిషన్ భగీరథ కూడా చేసుకోవడం జరిగింది. మరి అట్లే కాకుండా కొంత పైప్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ అనుకుంటారు అక్కడ ఫిల్టరైజేషన్ అవుతలేదు, మంచిగా మాకు మురికి నీళ్లు వస్తున్నాయి, నీళ్లు కలర్ వస్తున్నట్టు. అది కలర్ దాని వల్ల కాదమ్మా, ఎక్కడో ఒక దగ్గర పైప్ అనేది కొంచెం డ్యామేజ్ అయినా, ఎక్కడైనా లీక్ అయినా కూడా ఆ వాటర్ అందులో చేరడం వల్ల ఆ మురికి వస్తూ ఉంటాయి. అక్కడ ఫిల్టర్ కరెక్ట్ గానే అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మన జగిత్యాలకి అమృత్ అనే స్కీము 38 కోట్లతోటి 60 లక్షలతో మనకు వచ్చింది. కాబట్టి మరి దాంట్లో వీలున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు అమృత్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందో దాంట్లో 38 కోట్లకి వెళ్ళి మనకి ఇక్కడ ఇప్పుడు పైప్ లైన్ అనేది జగిత్యాల పట్టణంకి ప్రధానం. కాబట్టి ఎక్కడెక్కడైతే లీకులు ఉన్నాయో మన జగిత్యాలలో ప్రధానం ఏంటంటే 21వ వార్డులో వాటర్ అనేది మనకి రాదు, తక్కువ వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అమృత్ పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు తొందరలోనే. మరి అట్లాగే ఇంకా 20వ వార్డుకి సంబంధించింది కూడా అక్కడ మెయిన్ గా డ్రైనేజ్ ఇష్యూ బాగుంటది, నీళ్ల ఇష్యూ కంటే డ్రైనేజ్ ఇష్యూ బాగుంటది. కాబట్టి అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ బాగుంటది. 50 రోడ్డుకి సంబంధించింది 20వ వార్డుకు సంబంధించిన డ్రైనేజ్ ఇష్యూ బాగుంది. కాబట్టి మరి మనకు జగిత్యాల పట్టణంకి అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ అవసరం. అప్పుడైతేనే మన దాని మీద నుంచి మన 50 రోడ్ని డబుల్ రోడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. 4 లైన్ అనేది జరుగుతుంది, 100 ఫీట్ల రోడ్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి దానికి కూడా ప్రతిపాదించడం జరిగింది. అదే కాకుండా మరి జగిత్యాల పట్టణంకి 100 కోట్ల ప్రతిపాదన కూడా జరిగింది. జగిత్యాల
పట్టణం అనేది అభివృద్ధి పట్టంలో ఇక రానున్న రోజులలో ఇంకా కూడా వెళ్తుంది. ప్రతి రోజు ఏదో ఒక వార్డులో మనం పనిచేస్తున్నాం, పబ్లిక్ లో ఉంటున్నాం కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారికి గాని అట్లాగే ఎమ్మెల్యే గారికి గాని ఖచ్చితంగా పేరు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు నిరంతరం పనులు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంజయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి ఎప్పుడు పనుల్లోనే ఉంచాలి మమ్మల్ని, ఎందుకంటే ప్రజల మనసుల్లో మమ్మల్ని ఉండడానికి సంజయన కృషి చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయనకు గాని ఇలాగే మరి ఇక్కడికి ఆహ్వానించిన ఈ కౌన్సిలర్ గారు గాని హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మహిళలకు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ కు, కమిషనర్ గారికి, కౌన్సిలర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో ఈరోజు ఇప్పుడే 5వ వార్డు అంటే మన బైపాస్ రోడ్ కాపక్కనే కావచ్చు, 21వ వార్డు, తర్వాత 20వ వార్డు మన మార్కండేయ గుడి దగ్గర, తర్వాత మన 37వ వార్డు వంజర సంఘం ఉంటుంది కృష్ణనగర్లో. ఈ 4 చోట్ల కలిపి 80 లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, జగిత్యాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడంతో ఈ వార్డు నాది కాదు, ఆ వార్డు నాది కాదు అనుకోకుండా, లేదా ఇక్కడ ఓట్లు వచ్చినాయి అక్కడ రాలేదని చూడకుండా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి చేసేపటికే అన్ని ప్రాంతాలలో నాకు మంచిగా ఓట్లేసి ఆశీర్వదించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలకు, మా అక్క చెల్లెలకు, పెద్దలకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నప్పుడు అటు అష్టలక్ష్మి గుడి దగ్గరకు పోయినాక ఆ ప్రాంత అక్క చెల్లెళ్ళు, పెద్దలు, యువత ఇక్కడికి వచ్చిన సందర్భంలో సోదరుడు అలేసాగర్ గారు కౌన్సిలర్, మరి వారి మిత్రులు, మా అమ్మలు, అక్క చెల్లెళ్ళు, యువత అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ 21వ వార్డులో ఈరోజు ఈ లత టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి కావచ్చు, మిగతా 3 రోడ్లు కూడా ఇక్కడ మళ్లీ చేయడం, ఈ డ్రైన్ మోరంతా కూడా కూలిపోయింది. ఇక మోరుతో పాటు మరి పాత కొద్దిగా చిన్న సందులు ఉండే వాటి మీద స్లాబ్ కూడా వేయాలని చెప్పిన, అంటే మోరు మీద బిల్లు వేయాలని చెప్పిన, ఆ బిల్లు కూడా వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కలిపి దాదాపు 20 లక్షల రూపాయల వర్క్ అవుతుంది. అందరూ కూడా చూస్తున్నారు. ఎదురుగా కౌన్సిలర్ ఇండిపెండెంట్ మా కార్యకర్త మీద గెలిచిన ఇక్కడ సాగర్ అంటే నాతోటే ఉంది. ఆ పక్కకు పోతే 20 లక్షల పని చేస్తున్నాం మిత్రులు కృష్ణారి గారు, అక్కడ బీజేపీ పూగుర్తు కౌన్సిలర్. ఇక ఆడికెళ్ళి కృష్ణనగర్ పోతున్నాం. ఇక అక్కడైతే అంతకుముందు కౌన్సిలర్ ఉండే ఆ మేడం మా మీద పోటీ చేసింది. నేను అన్నాడు కూడా ఇది వాళ్ళు వీళ్ళు అని చూడకుండా నేను ఇవాళ అందరూ ఎమ్మెల్యేలు అయినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం పనిచేయాలనే ఆలోచనతోటి ముందరికి వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ప్రభుత్వ సహకారం లేదు, పనిచేసే పరిస్థితి ఉండదు. మరి కొందరు అనుకుంటా ఉన్నారు సంజయ్ సార్ ఊరికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతున్నారు, శాల్వాలు కప్పుతున్నారు, కండువ కప్పించుకున్నారు, ఇదంతా ఏందని చెప్పి కొంతమందికి కోపం వస్తుండొచ్చు, కొంతమందికి ఆశ్చర్యం. మొన్న మళ్ళోసారి ఆశ్చర్యపడ్డారు. ఈ సంజయ్ సార్ పూగుర్తి ఎంపీ దగ్గరకు పోయి ఢిల్లీకి పోయిండు, కేంద్ర మంత్రులు కలిసిండ్రు, మరి ఇదంతా ఏంది, మళ్ళీ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి అయినా మళ్ళీ కొందరు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఎక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నాకేం పైరవీ లేవు, వీళ్ళు అనుకుంటూ కాంట్రాక్టులు లేవు. నాకున్నదల్లా మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి కావాలి, మన రోడ్లు మూర్లు మంచిగా కావాలి, మన చుట్టూ ఉన్న మోతే చెరువు అష్టలక్ష్మి గుడి ఉంది, గంగమ్మ గుడి ఉంది, పక్క పోషమ్మ గుడి ఉన్నది, మరి ఆ చెరువు మంచిగా ఉండాలి. దాని నిధులు కావాలంటే ఇప్పటికే 2,80 లక్షలతోటి ప్రతిపాదనలు నిర్ణయించుకుంటున్నాం. మరి మనందరం బతుకమ్మాడి ఆడికపోతాం, అలా మన గలీజ్ అంతా పోతే ఎట్లా? కానీ అవి కూడా సాలెకొట్టలేవు. మన ముఖ్యమంత్రి, మన మున్సిపల్ మంత్రి గారు, మళ్ళా ఎంపీ గారికి చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్కువ చేయాలనుకుంటున్నాం. ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులు మంచిగా ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ స్థానికంగా మళ్ళా మనం ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగుంది. ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి. తడి చెత్త పొడి చెత్త వేరే. ఇంకట పెద్ద అధికారి, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రాలో లక్ష్మీనారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టాడు. అంత పెద్ద ఆయనకు అంత చిన్న అవసరం.
ఈ పాల ప్యాకెట్ ఈల ప్యాకెట్ అవి కూడా మన మంచినీళ్ళు అవో పెద్ద ప్లాస్టిక్ తెచ్చుకుంటే అలా జమ చేసి మూత పెట్టి ఒక దిక్కిస్తే మన సఫాయానికి మంచిగా అవుతుంది. లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో కొడుగుడు కూరలు చాపత్త వీళ్ళంటే వేసిస్తే అది కరగది మురగది కాలదు, ఆడ గుట్టలు తయారవుతుంది. మరి ఎక్కడైతుంది డంపింగ్ యార్డ్ నల్లగుట్ట కాడ పెట్టనీయకపోయారు, ఆడికెళ్ళి తీసుకపోతే అక్కడ నరసింహాపురం ఆ గుట్టలలో నూకపల్లి దగ్గర పెడుతుంది. ఆడికి ఎవరు పోతారు? ఈ వాడకట్టుకెళ్ళి 120 కుటుంబాలు పోబోతున్నాయి. పేదవాళ్ళు, నాకు తెలిసిన నా చుట్టాలు ఎవరు లేరు. 120 కుటుంబాలంటే ఇంటికి 3 నుంచి 4 ఖచ్చితంగా ఉంటారంటే 500 మంది పోతారు. ఈ 500 మంది అక్కడ మనం మంచి ఇల్లు కట్టించాం. ఈ 120 ఇల్లు మెట్పల్లి మొత్తం కూడా కట్టలేదు, మీకు తెలుసో తెలియదు. నేను ఒక ఈ వాడకట్టుకి తెచ్చిన ఇల్లు మెట్పల్లి మొత్తం కూడా కట్టలేదు, కొరకల మొత్తం కూడా కట్టలేదు. మీకోసం నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మరి అక్కడ శుభ్రంగా ఉండాలి. మన పేదవాళ్ళు పోతున్నారు, అక్కడ నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మోరు కావాలి. వాటి కోసం నిధుల కోసం నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ కలపబోతున్నాం. హర్మనోజీ కాలనీని మన జైతాల కడతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే 120 మందికి భరోసా అయ్యింది. మిమ్మల్ని అనాథలు చేసి నూకపల్లికి వెళ్ళబడతలేము. మీ 120 కుటుంబాలకు ఇంకో 10 మంది కూడా వస్తాయి. ఇండ్లు ఉన్నాయి, 15 వస్తాయి. అంతకుముందు ఇందిరా మిల్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళకి చెప్పండి, మీ 140, 150 కుటుంబాలకు అది మున్సిపాలిటీలో కలుపుకుంటున్నాం. రేపటి నాడు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీర్ ఎవరుంటే వాళ్ళు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, వాళ్ళ బాధ్యత ఉంటుంది. పేదవాళ్ళు పోతారు అక్కడికి. పేదవాళ్ళు నేను పైరవీలు చేయలే. ఎవడన్నా ఉన్నోడు తీసుకుంటే ఇప్పటికైనా ఉడవిట్ట 52 ఇళ్ళు ఉడవిట్టిన 52 ఇళ్ళు ఉడవిట్టినా 2 సర్కారు ఉద్యోగాలు సస్పెండ్ చేయించారు. అందుకే పేదవాళ్ళకి వచ్చి అవి గుర్తించి నన్ను గెలిపించారు. నాకు గెలిపించిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతర అభివృద్ధి ప్రక్రియలో నేను పనిచేస్తున్న దాంట్లో కాలాల కట్టే విధంగా నన్ను అడ్డగిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరూ అండ కావాలి. ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు, పెద్దలు, యువత, ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జగిత్యాల ప్రజలందరినీ కూడా కోరుతాను. థ్యాంక్ యూ.